సంథింగ్ వెరీ బ్యాడ్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మనకు అప్పుడప్పుడు లైఫ్లో అనిపిస్తుంది అంతా మంచిగా జరుగుతున్నట్టే ఉంటుంది, కానీ లోపల ఎక్కడో ఒక వాయిస్ ఏదో చాలా దారుణం జరగబోతుందని వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ బేస్ చేసుకుని స్ట్రేంజర్ థింగ్స్ మేకర్స్ ఈ సిరీస్ని ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ చేశారు. కానీ ఇది స్ట్రేంజర్ థింగ్స్ టైప్ ఆఫ్ హారర్ కాదు, ఇది ప్యూర్ మెచ్యూర్ అండ్ డార్క్ హారర్. ఇంకా ఈ సిరీస్లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 50 మినిట్స్ అలా ఉంటుంది. ఇప్పుడు ఈ సిరీస్లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, నికోలస్ అండ్ రకిల్ అనే ఇద్దరు లవ్ బర్డ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ మొత్తం. వీళ్ళిద్దరు పెళ్లికి ఇంకా 5 days మాత్రమే టైం ఉందనగా పెళ్లికి ముందు మంచి వెకేషన్ హోమ్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామని నికోలస్ తండ్రి ఫారెస్ట్ మధ్యలో ఉన్న ఒక ఒంటరి ఇంటికి రకిల్ని తీసుకుని వెళ్తాడు. మొదట్లో అంతా హ్యాపీగా రొమాంటిక్గా ఉన్నా ఆ సోనీ ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వగానే రకిల్కి కొద్దిగా తేడా కొడుతుంది. అక్కడ చుట్టూ ఉన్న సైలెన్స్, ఆ మంచు కొడుతున్న చెట్లు అవంతా చూస్తూ ఉంటే మనకు కూడా స్క్రీన్ మీద కొద్దిగా టెన్షన్ మొదలవుతుంది. రకిల్కి చిన్నప్పటి నుండే కొన్ని లేనివి ఉన్నట్టు ఊహించుకోవడం అలవాటు. నికోలస్ ఫ్యామిలీని కలిసిన తర్వాత రకిల్కి ఆ ఇంట్లో కొన్ని వింత సంఘటనలు కనిపిస్తాయి. నికోలస్ అమ్మ తమ్ముడు అందరూ ఏదో దాస్తున్నట్లు, అసలు రకిల్ని ఏదో తెలియని ఒక స్ట్రేంజర్లా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇంకా రకిల్కి ఇలాంటి స్ట్రేంజ్ ఫీల్ రావడానికి కారణం పెళ్లి భయమా, లేదా నిజంగానే ఆ ఇంట్లో ఏదో స్ట్రేంజర్ థింగ్స్ ఉన్నాయా అనేదే మెయిన్ స్టోరీ. ఇంకా ఈ సిరీస్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. అసలు కెమెరా వర్క్ అయితే ఎక్సలెంట్ కనిపించింది. బ్యాక్గ్రౌండ్లో కనిపించే సీన్స్ ఆ లైటింగ్తో ఒక ఎరీ వైబ్, అంటే ఒక తెలియని భయాన్ని క్రియేట్ చేశారు. సిరీస్లో డార్క్ కలర్స్ అండ్ టోన్స్ వాడి ఆ క్లోస్ట్రోపిక్ ఫీల్, అంటే గొంతు నొక్కేసినట్టు ఉన్న భయాన్ని క్రియేట్ చేశారు. మీరు కానీ ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఈ సిరీస్ని చూస్తే మాత్రం మీ పని అయిపోయినట్టే. ఇంకా ఇక్కడ భయపెట్టడానికి జంప్స్కేర్స్ కంటే ఎక్కువ ఆ సైలెన్స్ అండ్ క్యారెక్టర్స్ బిహేవియర్తోనే మనల్ని టెన్షన్ పెట్టేస్తారు. బ్రాండ్ న్యూ చెర్రీ ఫ్లేవర్ చూసిన వాళ్ళకి ఆ క్రియేటర్ స్టైల్ అర్థమవుతుంది. అదే వింత జర్నీ ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే, రకిల్ క్యారెక్టర్లో కెమిలా మాత్రం జీవించేసిందని చెప్పొచ్చు. తన కళ్ళల్లో ఉన్న భయం మనల్ని స్క్రీన్కి కట్టేసేలా ఉంటుంది. రకిల్ కాన్ఫిడెంట్ ఉమెన్ అయినా కూడా ఆ ఫ్యామిలీ చెప్పే వింత వింత రూల్స్కి తలుపుతూ ఉంటే మనకి ఏంట్రా ఇది, వీళ్ళు ఎలా ఉన్నారేంటి అని అనిపిస్తూ ఉంటుంది. సోల్మేట్ కాన్సెప్ట్ని కూడా ఇందులో చాలా ఛాలెంజ్ చేశారు. మనం ప్రేమించే వ్యక్తి మన పర్ఫెక్ట్ సోల్మేటే కాదా అని నికోలస్ అండ్ రకిల్ రిలేషన్షిప్ ఈ 5 daysలో చాలాసార్లు టెస్ట్ అవుతుంది. ఇంకా ఈ సిరీస్లో కొద్దిగా మైనస్ ఏంటంటే, సిరీస్ చాలా స్లో బర్న్ స్టైల్లో ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్లో కన్వర్జేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ 3rd ఎపిసోడ్ వరకు నువ్వు పేషెన్స్గా చూస్తే అక్కడి నుంచే స్టోరీ టర్న్ అవుతుంది. నికోలస్ ఫ్యామిలీ దాస్తున్న ఆ క్యూరియస్ గురించి తెలిసిన తర్వాత అండ్ తను అక్కడ నుండి సర్వైవ్ అవ్వడానికి చేసే కష్టాలు మనల్ని స్క్రీన్ కుక్ చేస్తే, ఇంకా క్లైమాక్స్ అయితే చాలా డార్క్గా అండ్ దారుణంగా ఉంటుంది. ఇంకా లాస్ట్ 20 minutesలో ఉన్న బ్లడ్ బాత్ చూస్తే మీ మైండ్ గట్టిగా సేక్ అవుతుంది. సంథింగ్ బ్యాడ్ గోయింగ్ టు హ్యాపెన్ అని టైటిల్లో చెప్పినట్టే ఆ బ్యాడ్ థింగ్ అసలు ఊహించలేని రేంజ్లో జరుగుతుంది. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే బాగా నచ్చింది. మీరు కానీ సైకలాజికల్ హారర్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వద్దు, మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. ఇంకా మీరు కూడా ఈ సిరీస్ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ను మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.